సో మొత్తానికి సోషల్ మీడియాలో మీది హంగామా హల్చల్ నడుస్తుందిగా. పెళ్ళిళ్ళు చేస్తుంటే మా పని. ఇప్పటి వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేయొచ్చు అన్న మీరు? నేను 400 అబోవ్ చేసిన అన్న. 400 ఎబో? 400 అబోవ్. ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి సో దాని తర్వాత రియల్గా పెళ్లి సమయానికి వచ్చే వరకు ఈయన ఫేక్ అని చెప్పి, అంటే అమ్మాయి ఫేక్ అని చెప్పి ఇట్లాంటివి వచ్చినాయి ఏమన్నా? ఆన్లైన్ మ్యాట్రిమోనీలో ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు డేటా బేస్ మీద ఆధారపడి పనిచేస్తారు. మేము పెద్ద మనుషులు, మధ్యవర్తులు, కస్టమర్ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి మేము చేస్తాం. మా దగ్గరికి రాగానే మేము ఫోన్ నెంబర్లు ఇవ్వము, ఈమెయిల్ ఐడీలు ఇవ్వము, ఏమి ఇవ్వము. మా దగ్గర ఎందుకు జరుగుతుంది? ఒక సంబంధం చూపించాలంటే నాకు చెప్పులు అరిగినాయి అన్న. 10వ తరగతి అమ్మాయి ఉండి నాకు పవన్ కళ్యాణ్ కావాలి, టీవీ కావాలి, నాకు మహేష్ బాబు కావాలంటే నీ రిక్వైర్మెంటు మంచి అబ్బాయి కావాలి, నీ రిక్వైర్మెంట్ మంచి జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి, మంచి ఇల్లున్న అబ్బాయి కావాలి అని నువ్వు అడిగితే నేను తీసుకురాగలుగుతాను. కానీ మీ గురించి నేను మొత్తం చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తే కింద కామెంట్లు ఫస్ట్ పైసలు పడేదాకా మంచిగా మాట్లాడతారు, పైసలు పడ్డ తర్వాత అసలు పట్టించుకోరు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? భోజనం చేసే టైంలో కస్టమర్ ఫోన్ చేస్తాడు. ఆ టైంలో పాపం వాళ్ళు తినే టైంలో మాకు కంటిన్యూ కాల్స్ ఉంటాయి. ఆ టైంలో మేము ఎత్తాము. మిస్టేక్స్ ఉంటే మేము కూడా సరి చేసుకుంటామండి. మీరు కామెంట్స్ అనేది కామెంట్ రూపంలో కాకుండా మాకు కాల్ చేసి చెప్పండి. అవకతవకలు అనేటివి ఉంటాయి, దాన్ని పెద్దగా దూరదృష్టితో చూడకండి. నేను మీ ఛానల్ తరపున చెప్తున్నా. పెళ్ళి అనే దానికి నిర్వచనం ఏంటంటే మీరు ఏమని చెప్తారు? డైవర్సీ చేసుకొని ఈగోలోకి పోయి ఇబ్బంది పడుతున్నారు. అవును, ఇద్దరు జీవితాలు కలవడమే కదా పెళ్ళి అంటే. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రేమభిలాషులకు నేను చెప్పేది ఒకటే విన్నపం. మీకు పెళ్ళి కావాలనే ఆలోచన ఉంటే మీ మామ చూడడు, నీ కాక చూడడు, నీ చుట్టం చూడడు, నీ బంధువు చూడడు. నేనైతే మీకోసం ఒక దుకాణం పెట్టుకొని కూర్చున్నా, అదే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. నా దగ్గరికి మీరు రండి, బరాబర్ మీ పెళ్లి చేసే బాధ్యత నాది. కానీ కండిషన్ ఒకటే, నా మాట మీరు పూర్తిగా వినాలంటే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మాట్లాడతాను, నాకు నోటికి వచ్చింది మాట్లాడా. కాబట్టి దయచేసి కొంచెం మా దగ్గరికి వచ్చిరంటే మీరు మమ్మల్ని గౌరవించుండ్రి. ఈ బ్రోకర్ గాడి దగ్గరికి ఆడిపోయినాము ఈడిపోయినాము అని అనుకుండ్రి. మీ పెళ్లి సంబంధాలు కలుపుతున్న పెద్ద మనిషి అని నన్ను గౌరవించుండ్రి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, మీ పెళ్ళి కూడా అవుతుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీలో చాలామంది పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో మీలో అంటే అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని చెప్పేసి మీ ఫ్యామిలీలో కూడా వెతుకుతున్నారు కదా. సో మీకోసమే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి రావడం జరిగింది. రీసెంట్గా మా కెమెరామెన్ కూడా వీళ్ళు చూపించిన సంబంధాన్ని ఓకే చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నారు, చాలామందికి పెళ్ళిళ్ళు జరిపిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో మనం వాళ్ళ దగ్గర రావడం జరిగింది. సో మనం ముందు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఫౌండర్ సాయిబాబా గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? అంత హ్యాపీ అన్న. సో మొత్తానికి సోషల్ మీడియాలో మీది హంగామా హల్చల్ నడుస్తుందిగా. మా పనే అది కదన్న, పెళ్ళిళ్ళు చేస్తున్నాం మా పని. సంతోషపడే పని చేస్తున్నాం కదా మేము కూడా. ఓకే, అందరికి కావాల్సింది పెళ్ళి. పెళ్ళిగా అందరికీ అంటే పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం కాబట్టి అవును, సో అది మీరు జరిపిస్తున్నారు. అవును. కానీ నేను మీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి అవ్వంగానే సో వెనకాల సెటప్ ఉంది. అవును, అసలు వేరే లెవెల్ అన్నా. అంటే ఆ సెటప్ ఎందుకు పెట్టాలనుకున్నావు? వెంకటేశ్వర స్వామి అన్న, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఓకే, ఆయన అండుందంటే ఇంకా మనము ఎన్నైనా పెళ్ళిళ్ళు చేయగలుగుతాం. ఓకే. సో ఆయన అండుంటే చాలు అన్నట్టు ఇంకా పెట్టుకోవడం జరిగింది. అందరు వచ్చి నాకు చెప్తారు పెళ్లి కావాలని, నేను ఆయనకు చెప్తా. అలా ఓకే చేయండి అనా? అంతే, ఖచ్చితంగా. ఓకే. 6 నెలలకు ఒకసారి తిరుపతి పోయేస్తా. ఓకే. నాకు ఎప్పుడు గుండె ఉంటుంది. ఓకే. ఇంకా రెగ్యులర్గా పోతూనే ఉంటా. ఇంకా స్వామి వారు మన దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో మనం చేసే పని కూడా మ్యారేజ్ బ్యూరోనే కాబట్టి స్వామివారిని తెచ్చుకొని పెట్టుకున్నాం మా దగ్గర. ఓకే. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. సో తెలుగు రేఖని ఎందుకు పెట్టిరన్నా? తెలుగు అంటే మన తెలుగు వాళ్ళు. అవును. రేఖ అంటే నా భార్య పేరు. ఆహా, ఓకే. ఆ రేఖ నేను ఈ చేతుల పైన ఉన్న రేఖలు లేదు, మా భార్య రేఖ. ఓకే. అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చా ఎట్లా అప్రోచ్ అవుతారు మీరు? ఎట్లా వాళ్ళకి అంటే సర్వీస్ ఎట్లా అందిస్తారు మీరు? మాదంతా కంప్లీట్ ఆఫ్లైన్ అన్న. ఓకే. మా దగ్గరికి మామూలుగా వాళ్ళు గూగుల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి కావచ్చు, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు మనం పెళ్ళిళ్ళు చేసినవి ఉంటాయి కదా, మౌత్ టాక్తో చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో తీసుకుంటున్నాము, తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు ఏం కావాలో చేసి పెడతాం. ఓకే. అంటే ఎట్లాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు మీకు ఎక్కువ?
అందరూ 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, హై లెవెల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అన్ని రకాల పీపుల్ వస్తారు మా దగ్గర, అందరు వస్తారు. సో రీసెంట్గా మా కెమెరామెన్ కూడా మీ సైడ్ నుంచే వచ్చి సంబంధం చేసుకోవడం జరిగిందంట. అవును. సో చెప్పిండు. దాని తర్వాత సరే మనం కూడా ఒకసారి వెళ్దాం, మనం అంటే చాలా మంది ఉంటారు కదా, అవును. సో వాళ్ళకు కూడా మిమ్మల్ని పరిచయం చేయాలని చెప్పేసి మనం రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేయొచ్చు అన్న మీరు? నేను 400 అబోవ్ చేసిన అన్న. 400 ఎబో? 400 అబోవ్. ఓకే. సో ఈ 400 పెళ్ళిళ్ళల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉండొచ్చు. సో ఒకళ్ళు మిమ్మల్ని ముంచొచ్చు, ఒకళ్ళు మిమ్మల్ని లాభాలకు తీసుకురావచ్చు. అవును. సో అంటే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పమంటే, అంటే మీరు ఇన్ని పెళ్ళిళ్ళు చేసిరు, ఇన్ని పెళ్ళిళ్ళల్లో అంటే కష్టంగా చేసిన పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయా? ఉన్నాయి. సో 2 ఎగ్జాంపుల్స్ ఏమన్నా? నేను ఫీల్డ్ కొత్తగా వచ్చినప్పుడు నాకు ఎట్లుంటే అన్న, నాకు చెప్పులు కూడా పాతవి ఉంటుండే అప్పుడు. ఓకే. పారగాన్ చెప్పులు వేస్తుంటే అప్పుడు నేను ఒకప్పుడు ఒక సంబంధం చూపించాలంటే నాకు చెప్పులు అరిగినాయి అన్న. ఓకే. ఒక అమ్మాయికి, ఆమెకు చాలా పాపం, వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని, వాళ్ళ అమ్మ చనిపోతుందని చెప్పేసి చాలా బాధపడుతుండే. క్యాస్ట్ కూడా గౌడ్సే, మా వాళ్ళే, మా కులమే. ఇక నేను వాళ్ళకు కష్టపడి నేను చేసిన అన్న, చాలా అంటే చాలా ఇబ్బందులు పడి చేసిన నేను. ఓకే. లాస్ట్కు మేము గౌడ్స్ అమ్మాయి యాదవ్స్ అబ్బాయికి ఇచ్చి చేసినామన్న. ఓకే. అంటే ఇంటర్ క్యాస్ట్ కూడా చేస్తారా మీరు? ఖచ్చితంగా చేస్తాం కదన్న. ఓకే. అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు అంటే మేము గౌడ్స్ పిల్ల కావాలి, గౌడ్స్ పిల్లగాడు కావాలని ఇట్లా మాట్లాడతారు. అవును. అవునా? మరి అట్లా కాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎందుకు చేస్తారు మీరు? అంటే ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఓకే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సంబంధాలు రావు. అప్పుడు ఏం చేస్తారు, ఎవరికొకరికి అయ్యే చేతిలో పెట్టాలి కదా, అమ్మాయినైనా అబ్బాయినా పెళ్లి చేసుకోవాలి కదా. అవును. కాబట్టి ఇంటర్ క్యాస్ట్కి వెళ్తున్నారు చాలా మంది. ఓకే. ఇప్పుడు అట్లాంటి సమస్యలు ఏం లేవు. చాలా మందికి మేము చేసింది కూడా ఇంటర్ క్యాస్ట్ చాలా చేసినాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళి అంటే చాలా మందికి నమ్మకాలు పోయినాయి అన్న. అవును. అంటే డేటింగ్లని అవ్వని ఇవ్వని. సో ఎంతమంది నమ్మి వస్తున్నారు మీ దగ్గరికి? వచ్చే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారు ఎక్కువ? అంటే మిమ్మల్ని వచ్చి విసగిస్తారా, లేకుంటే ఎట్లుంటది? మా దగ్గరకు వచ్చేటోళ్ళు అయితే అందరూ మంచి ఫ్యామిలీసే వస్తారన్న. ఇక విసిగించుడు అనేది కామన్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి నాకు రిలేషన్స్ ఉన్నాయా, ఇల్లరికం సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా మీ దగ్గర మీరు ప్రొవైడ్ చేస్తారా, అనవసరమైన సంబంధాల గురించి కూడా చాలా మంది ఫోన్లు చేస్తారు, విసిగిస్తారు. వచ్చి దగ్గరకు వచ్చి నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని మాట్లాడతారు. మేము చేసేది పెళ్ళిళ్ళకి సంబంధించిన సంబంధాలే చూపిస్తాం తప్ప ఇంకా వాళ్ళు ఏదో దరిద్రపు ఆలోచనలు పెట్టుకొని వస్తే నేనేం చేయాలి చెప్పన్నా? నేనైతే సమాధానం చెప్పే పొజిషన్లో ఉన్నా, సమాధానం చెప్తాము. ఇక మా దగ్గర ఇంత ఛాయనో కాఫీ తాగిపించి పూరబాబు అని చెప్తాము. లేదు మంచి ఫ్యామిలీ అనుకో, వాళ్ళ ఫైల్ తీసుకుంటాము, 4 రూపాయలు ఏమున్నాయో మా లెక్క ప్రకారం కట్టించుకుంటాము, సెటిల్మెంట్ పెళ్ళి అయితే ఎంత ఇవ్వాలనో చెప్తాము, అదంతా రాయించుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ పూర్తి చేసే ప్రయత్నం 100% చేస్తాం. ఓకే. అంటే ఎవరన్నా మీ దగ్గరికి ఈరోజు వచ్చి సో ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు మీరు ఆ వ్యక్తి దగ్గర కానీ, సో ఆ అమ్మాయి దగ్గర కానీ, సో మీరు ఏమేమి తీసుకుంటారు? సర్టిఫికేట్స్ కానీ అసలు వాళ్ళకి ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? అబ్బాయిది ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్. ఓకే. రెండవది ఆయన ఏం చదువుకున్నాడు, కనీసం మనకు ఎస్ఎస్సియా, ఇంటరా, లేకపోతే డిగ్రీయా, ఎంటెకా, బీటెకా, ఇవి తీసుకుంటాము. ఆ తర్వాత ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అనేది తెలుసుకుంటాం పూర్తిగా. ఓకే. దానికి సంబంధించిన శాలరీ స్లిప్ అవసరమైనప్పుడు తీసుకుంటాము. ఆ తర్వాత ఆయనకు ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని వివరాలు తెలుసుకుంటాము. బ్రదర్స్ ఎందరు, సిస్టర్స్ ఎందరు, ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఏమన్నా రెంటల్ ఇన్కమ్ ఉందా, ఇవన్నీ పూర్తిగా తెలుసుకుంటాం అబ్బాయి. అట్లనే అమ్మాయి కూడా వాళ్ళ బ్రదర్స్ ఏంది, వాళ్ళ సిస్టర్స్ ఏంది, వాళ్ళు ఏంది అనేది పూర్తిగా తెలుసుకుంటాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలమా అమ్మాయికి, ఆ అబ్బాయికైనా మనం చేయగలమా లేదా, ఇవన్నీ ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాతనే మనం ఫైల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం తప్ప ఏదో ఆన్లైన్లో పోర్టల్ మాదిరిగా పోయి ఫోన్పే చేసుడు, గూగుల్ పే చేసుడు, డేటా కలెక్షన్ చేసి మేము సంబంధాలు పెట్టడం అనేది ఎక్కడ జరగదు మా దగ్గర. ఓకే. అంటే ఆన్లైన్లో కూడా ఈ ఫోటోలు ఎక్స్చేంజ్ దగ్గర మిస్యూజ్ అయిపోతున్నాయి. అవును. సో మీది ఆఫ్లైన్ కాబట్టి వాళ్ళే డైరెక్ట్ వచ్చి వాళ్ళ మనుషులు వచ్చినా మీరే చూపిస్తారు, ఫోటోలు ఇచ్చినా అక్కడే చూపిస్తారు ఖచ్చితంగా. సో ఆన్లైన్లో మాత్రం ఎక్కడ సర్క్యులేట్ కావు. ఆన్లైన్లో వెబ్సైట్లో ఏం పెట్టాం ఫొటోస్, కానీ మా దగ్గర వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మా దగ్గర ఉన్న పెద్ద మనుషులకు కావచ్చు, లేకపోతే మా దగ్గర జిల్లాలల్లో మండలాలల్లో పనిచేసే ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, మా మధ్యవర్తులు ఉంటారో, బ్యూరో వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ పెడితేనే కానీ సంబంధాలు తెచ్చేది. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చుండి నేను సంబంధాలు తీసుకురావాలని అంటే నేను ఊరూరు తిరిగి అయితే సంబంధం తేలేను కదా. కాబట్టి అట్లా నాకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి నాకు ఒక 3000 మంది మీడియేటర్లు ఉన్నారు. 3000 మంది 3000 మంది మీడియేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ మీడియేటర్లకు ఈ అబ్బాయి ఫోటోను, ఈ అమ్మాయి ఫోటోను పంపించినప్పుడు, అయ్యా పలానా ఈ అబ్బాయికి పలానా సంబంధం కావాలి, పలానా ఈ అమ్మాయికి పలానా రిక్వైర్మెంట్ గల అబ్బాయి కావాలన్నప్పుడు అప్పుడు ఏదైతే వస్తుందో
ఆ లీడ్ జనరేట్ అయిందో పంపిస్తున్నాం తప్ప ఓకే నా దగ్గర ఏదో 1,00,000 ఫోటోలు ఉన్నాయనో లేకపోతే ఇంకేదో డేటా కలెక్షన్ చేసి కస్టమర్కు పెట్టాం. ఓకే ఆన్లైన్ మ్యాట్రిమోనీలో ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు డేటా బేస్ మీద ఆధారపడి పనిచేస్తారు. మేము పెద్ద మనుషులు మధ్యవర్తులు కస్టమర్ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి మేము చేస్తాం. ఓకే అంటే ఇంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు అంటే 3,000 చిల్లర మందికి అంటే ఈడ ఒక 50 మంది ఉన్నారు అవును మీ ఆఫీస్లో. సో బయట ఇప్పుడు 3,000 అంటే వాళ్ళందరికి జీతాలే మళ్ళీ లేదు, మేము ఇచ్చేది మా స్టాఫ్కి ఇక్కడ మేము జీతాలు ఇచ్చుకుంటాము. ఓకే ఎవరైతే 3,000 మంది ఉన్నారో ఇప్పుడు సపోజ్ నేను 1,00,000 రూపాయలు మాట్లాడుకున్నా అన్న, మాట్లాడుకుంటే వరంగల్ లేకపోతే సిద్దిపేటలోనో సిరిసిల్లనో మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి 3,000 మధ్యలో ఒక మధ్యవర్తి అనుకున్నాం ఉదాహరణకు. ఆయన ఏమంటాడు, అన్న నా దగ్గర నీ దగ్గర ఉన్న పిల్లగాడికి తగ్గట్టు పిల్లని చేసే బాధ్యత నాది, ఇగో నాకు 70,000 ఇయ్యు 60,000 ఇయ్యు. ఓకే ఇప్పుడు ఏంటంటే కస్టమర్ నన్ను నమ్ముతాడు, అదే 1,00,000 నన్ను కడతాడు, 1,00,000 రూపాయలు నన్ను నమ్మి కడతాడు కస్టమర్. నేనేం చేస్తా అంటే వాళ్ళకు సబ్బు నాన్న ఇగో ఇది చేసి పెట్టు, నీకేం కావాలో చూడు. మా మీడియేటర్ పోవడము రావడము, మా కస్టమర్ కాబట్టి మా వాళ్ళు మా అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో చూపించడం చేయడం అవన్నీ చేస్తారు. మరియు ఏదైతే బొట్టు పెట్టిన కార్యక్రమం రోజు ఉందో బొట్టు పెట్టి కార్యక్రమం రోజు ఏవైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు మనం మాట్లాడిన ప్రకారం ఆ మధ్యవర్తికి ఎవరైతే ఉంటారో వరంగల్ సిద్దిపేట సిరిసిల్లన ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆయన పని చేసిండు కదా. ఇక మిగిలిన 25, 30, 40 ఎంతున్నా అవి మా ఇన్సెంటివ్ ఇవ్వడం, ఇక మిగతా సంస్థకి ఎంతో కొంత మిగులుతాయి. మిగలకుండా ఎవరు పని చేయరు. నేనేం ఫ్రీగా చేస్తా, నేనేం డబ్బులు తీసుకోకుండా చేస్తా, పుణ్యం పని చేస్తున్నా నేను చెప్పట్లేదు. నా అవసరమైన నా బతుకు తెరువు కోసం నేను పని చేస్తున్నా. ఆ పని చేసే క్రమంలో నా జీవితము, నా పిల్లలు, నా కుటుంబము, నా ఆఫీస్ నడవాలంటే అది ఖర్చుతో కూడుకున్నది. ఏది నాకు ఫ్రీగా రాదు కాబట్టి డబ్బులు తీసుకొనే చేస్తా. ఖచ్చితంగా ఫ్రీ సేవ, ఉచిత సేవ అనేది నా దృష్టిలో అది సేవ కాదు, అది తలనొప్పి. ఫ్రీగా వచ్చింది కూడా ఎవరు ముట్టుకోరు. అది ఫ్రీగా వస్తే ఏమనుకుంటారంటే ఇంకా నేనే అబద్ధాలు చెప్పి చేస్తున్నాను ఫీల్ అవుతాను. అవును, కాబట్టి ఉన్న వాస్తవం చెప్పి చేస్తే అయిపోతుంది కదా. అయితే ఇప్పుడు మీరు ఇన్ని పెళ్ళిళ్ళు చేసిన అన్నారు కదా, ఏదన్నా పెళ్లి చేసిన తర్వాత ఒక 1 ఇయర్కే వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్లు వచ్చి సో గొడవ పడి మళ్ళీ మీరు కలిపిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి అన్న, ఎందుకుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది ఇబ్బందులు పడతారు, పెళ్లి చేసుకుంటారు, తెలుసో తెలియకనో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం అని అంటే ఆ పిల్లగాడితోనో ఆ అమ్మాయితోనో మేము ఎంతో కొంత మాట్లాడి ఉంటాం ముందే. మాకు ఎంతో కొంత వాళ్ళతో మాట్లాడిన అనుభవం ఉంటుంది కాబట్టి, నాన్న నీకు పిల్ల దొరకక నువ్వు ఇబ్బంది పడ్డావు, అమ్మ నువ్వు పిల్లగాడు దొరకక నువ్వు ఇబ్బంది పడ్డావు, పెళ్లి కాక ఇబ్బంది పడ్డావు, మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎందుకు, జీవితంలో అడుగుపెట్టిన మీరు సుఖంగా బతకాలనే మేము చేసినాము. దయచేసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని పరిష్కారం గురించి ఆలోచించాలి తప్ప దాని పర్సనల్గా ఈగోలోకి పోయి కోపాలకు పోయి సంసారం ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలా, ఇదంతా అవసరం అని బంపర్ ఆఫర్ అని చెప్తాను నేనైతే. ఓకే అంటే మంచిగా చెప్తాము, చెప్పే విధానంలో చెప్తాం. ఓకే అంటే ఏమైనా సీరియస్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? సీరియస్ అనేది ఏముంటుంది అన్న, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి మీద ఎవరు సీరియస్ అయితే ఒప్పుకుంటారు చెప్పు. చెప్పడం ప్రేమతోనే ఎవరికి చెప్పినా, ఎక్కడ మనం ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు లేకపోతే నాకు నచ్చినట్టు నేను మాట్లాడడం కుదరదు కదా. సమాజంలో ఉన్నప్పుడు పెద్ద మనిషి నువ్వు, మనం సలహా ఇవ్వాలి తప్ప సూచనలు ఇవ్వాలి తప్ప మనం అనవసరంగా వాళ్ళ మీద కోపపడితే ఇక మనము ఏం నేర్పించినట్టు సమాజానికి. అదే అంటే ఎప్పుడన్నా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే సర్టిఫికేట్లు అంటే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి సో దాని తర్వాత రియల్గా పెళ్లి సమయానికి వచ్చే వరకు ఈయన ఫేక్ అని చెప్పి అంటే అమ్మాయి ఫేక్ అని చెప్పి ఇట్లాంటివి వచ్చినాయి ఏమన్నా? దాదాపు ఫేక్ చేసేటోడు మా దగ్గరికి రాడు. ఓకే, వాడు ఫేక్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు, అసలు మా దగ్గరికే రాడు. ఎందుకోసం అంటే వాడికి మస్తు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకోసం అంటే ఆన్లైన్ మ్యాటర్లో పోతాడు, దాంట్లో రిజిస్టర్ అవుతాడు, దాంట్లో ఆయనకు నచ్చినట్టు ఆ అమ్మాయిని ఇంకా ఏదన్నా రూపంలో కావచ్చు, ఇంకా ఇంకేదన్నా ఇప్పుడు ట్రాన్సాక్షన్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టాలని కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవి ఆన్లైన్లో జరుగుతాయి. మా దగ్గరికి రాగానే మేము ఫోన్ నెంబర్లు ఇవ్వము, ఈమెయిల్ ఐడీలు ఇవ్వము, ఏమి ఇవ్వము. మా దగ్గర ఎందుకు జరుగుతుంది, మా అసిస్టెంట్ నంబర్ ఉంటుంది, లేదంటే నా నంబరే ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి చూపించేటప్పుడు కూడా మేమే ఉంటాము, దగ్గరుండి చూపిస్తాం. కాబట్టి మా దగ్గర ఆ ప్రాబ్లమ్స్ రాని రావు. అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా. 100కు 100% తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో అయితే మంచిగా చేస్తాం, లేకుంటే చెయ్యం అంతే. అది ఏదన్నా కానీ ఒకవేళ మీకే అంటే అమ్మాయి ప్రొఫైల్ కానీ అబ్బాయి కానీ ప్రొఫైల్ కానీ నచ్చకుంటే మాకు అవసరం లేదు అని చెప్పేసి పంపడం. 100కు 100% నేను చెప్పింది వింటా అంటేనే ఫైల్ తీసుకుంటా. అనవసరంగా మాట్లాడే వ్యక్తులు ఎవరు వచ్చినా దయచేసి రాకండి అనే చెప్తా. సరే, మీరు చెప్పింది వినాలి అని మీరు అన్నారు కదా, అసలు మీరు ఏమేం చెప్తారు? ఏం చెప్తాము, అయ్యా ఇది పరిస్థితి, మార్కెట్ పరిస్థితులు ఇట్లున్నాయి. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ అనేది నాకు పవన్ కళ్యాణ్ కావాలి, నాకు చిరంజీవి కావాలి, నాకు మహేష్ బాబు కావాలంటే, రీసెంట్లో వచ్చినది విజయ్ దేవరకొండ కావాలంటే నేను యాడికెళ్ళి తీసుకురావాలా? నీ రిక్వైర్మెంటు మంచి అబ్బాయి కావాలి, నీ రిక్వైర్మెంట్ మంచి జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి, మంచి ఇల్లున్న అబ్బాయి కావాలి అని నువ్వు అడిగితే నేను తీసుకురాగలుగుతా. అది నువ్వు ఎలా ఉన్నావు,
నువ్వు 10వ తరగతి అమ్మాయి ఉండి నాకు బీటెక్ అబ్బాయిని తీసుకురా, నాకు అమెరికా అబ్బాయిని తీసుకురా అంటే నేను ఆడికెళ్ళి తీసుకురావాలా? అంతే కదా. అవును, అంతే కదా. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి బీటెక్ అబ్బాయి చేసుకుంటాడా? మేము కట్నం ఇస్తాము, భూములు జాగాలు ఉన్నాయి అంటే కుదరదు కదా. అవును, మాకు పైసలు ఉన్నాయంటే కుదరదు కదా. డబ్బు అహంకారం కుదరదు పెళ్లి విషయాలల్లో. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో మనం వింటాము, విని మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా అనేది తెలుసుకుంటాము. మాతో ఎంత అయితే అంత చెప్తాము, ఆ హామీ తీసుకొని మా దగ్గర పత్రాలు ఉంటాయి, ఆ పత్రాల మీద సంతకం చేయించుకున్న తర్వాత మాత్రమే సర్వీస్ ఇస్తాం. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళంటే అంటే వెనక ముందు చూసేయాలి, పోయి మాట్లాడాలి, అవి ఇవి చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్ చూస్తే అసలు మొత్తం చాలా చేంజ్. సో ఇప్పుడున్న జనరేషన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలామందికి అర్థం కావట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులే సంబంధాలు వాళ్ళకు తెలిసి తెలియక సంబంధాలు వస్తాయి. జాతకాలు కుదురుతలేవని, లేకపోతే కట్నం ఇస్తలేరని, లేకపోతే మాకు ఇట్లనే అందంగా ఉండాలని. ఆ అబ్బాయి అట్లనే ఉండిపోతున్నాడు, అమ్మాయి అట్లనే ఉండిపోతుంది. అప్పుడు ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి? దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులని నేను అంటా. ఆ మాట అంటే తల్లిదండ్రులు ఏమంటారంటే, ఈ సాయిబాబాకి ఏమైనా పిచ్చిలేసిందా? ఏ తండ్రైనా ఏ తల్లైనా పాడు చేస్తారా? రిక్వైర్మెంట్ ఓకే, అది మార్కెట్ పరిస్థితులను బట్టి ఎలా ఉందనేది, మా అమ్మాయి ఎలా ఉంది, మన అబ్బాయి ఎలా ఉన్నది అనేది ఆలోచించాలా. ఆ ఆలోచనకు కాకుండా నువ్వు ఎక్కడనో కొండ మీద ఉంటే నీకు సంబంధాలు ఆడికెళ్ళి వస్తాయి. సంబంధాలు వచ్చినప్పుడు పట్టించుకోరన్నా, రాకపోతే మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మేము చెప్పేది వినకుండా, మేము చెప్పేది అర్థం చేసుకోకుండా, నీకు నచ్చిన నువ్వు వేలో ఉంటే నేను నీకేం సర్వీస్ చేయగలుగుతా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్తాడు? అయ్యా పొద్దుగల ఈ గోల్ వేసుకో, మధ్యాహ్నం ఈ గోల్ వేసుకో, సాయంత్రం ఈ గోల్ వేసుకో, ఈ టానికి దాగని చెప్తాడు. గిది తినద్దు, గిది తినద్దు, గిది నీకు ఇది అంటే దాన్ని ఏమంటారు అంటే డైట్ మెయింటైన్ చేయి. డైట్ కాదు, డైట్ కాదు, ఇది తినద్దు అది తినద్దు అంటారు కదా, దాన్ని ఏమంటారు? పథ్యమా? పథ్యం అంటారు. పథ్యం చేయని చెప్తాడు, వినాలి కదా. నేను పథ్యం చేయాలంటే నడుస్తుందా? ఎవరైనా అంతే, అర్థం చేసుకోవాలి. సో ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి డ్రైవర్కి మీరు పెళ్లి చేసిరంట? చేసినామన్నా. ఎట్లా వచ్చింది ఆ సంబంధం? ఆ పిల్లగాడే డైరెక్ట్గా వచ్చిండు. ఓకే, వచ్చిండు, మనం చూసినాము. ఆ సంబంధం ఏముందో మా దగ్గర మేడం అని, అంజలి మేడం అని ఉంటుంది, ఆమె చేసింది. చేసినామన్నా. ఓకే, నేను డౌటా? లేదు, అడుగుతున్నా. ఏం లేదు, నిజంగా చేసినాం. ఓకే, అట్లేం లేదు, చేసినాం. సార్ ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు ఉంటాయి. ఓకే, బహిర్గతం చేసేది కాదు. ఓకే, ఎందుకోసం అంటే అది ఎవరిదైనా అది బయట పెట్టద్దు అనేది ఉద్దేశం. అంటే మమ్మల్ని నమ్మి వస్తారు. నేను ఫోటోలు తీసుకుపోయి మార్కెట్లో పెడితే ఎవరు ఊరుకోరన్నా. నా అవసరం, నేను పనిచేస్తున్నా, వాళ్ళ అవసరం, వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు నమ్మినప్పుడు పూర్తి బాధ్యతగా నేను పనిచేసి పెడతా తప్ప వాళ్ళ ఫోటోలు బయోడేటాలో మార్కెట్లో పెట్టి నేను పాడు చేసేంత బేకార్ క్యారెక్టర్ అయితే నాది కాదు. ఓకే, అయితే మీరు ఏదున్నా మాట్లాడిస్తూ ఉంటారు బడాబడా, అంటే వెనక ముందు ఏం ఆలోచించకుండా మీరు ఏం మాట్లాడాలనుకుంటారో అది మాట్లాడతారు. 100% ఇప్పుడు మీ రీళ్ళు చూడడం జరిగింది, అంటే గౌడ్ అమ్మాయి అదని ఇదని క్యాస్ట్లు కొన్ని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎవరన్నా అంటే క్యాస్ట్ల గురించి ఎవరన్నా ఫోన్లు చేసి ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అని బెదిరింపు కాళ్ళు ఏమన్నా వచ్చినాయి? చేస్తారు. ఇక నేను ఈ సంఘం నుంచి మాట్లాడుతున్నా, ఈ కుల సంఘం నుంచి చేస్తున్నా, ఏంది మా కులం గురించి నీకేం బాధ అవుతుంది, నువ్వెందుకు చెప్తాను అని అంటారు. అన్న ఒకటే గుర్తుంచుకోండి, నేను పెళ్ళిళ్ళు చేస్తున్నా. ఇవాళ మీ ఇంట్లో మీ మేనమామనో, లేకపోతే మీ నాయన్నో, మీ అమ్మనో, లేకపోతే ఇంకెవరో మీ చుట్టాలో బంధువులో పట్టించుకునే పరిస్థితులలో ఎవరు లేరు. అందరూ బిజీలో ఉన్నారు. నేను అనేటోడు ఇది పని కట్టుకొని మీకోసం పని చేస్తున్నా, అంతే తప్ప నేనేదో తప్పు చేస్తలేను. పోనీ నేను బయోడేటాలు నేనేమన్నా ఎవరినన్నా అగౌరవపరుస్తున్నానా? గౌడ్ సాబ్ నమస్తే, పద్మశాలకు నమస్తే, చౌదరి గారు నమస్తే, మాల హిందూ సోదరులకు నమస్తే, మాదిగ హిందూ సోదరులకు నమస్తే. ఓకే, నేను ఎక్కడ మిమ్మల్ని అగౌరవపరుస్తున్నా? ఎవరిని నేను ఇక్కడ ఏమన్నా తిడుతున్నానా? మీ అందరికీ నేను మంచిగానే రెస్పెక్ట్ ఇస్తున్నా కదా. రోజు గుడ్ మార్నింగ్ చెప్తున్నా, నమస్తే చెప్తున్నా. ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా మీకు? అంటే పైసలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పైసలు అయిన వాళ్ళు ఉన్నారని మాట్లాడతారు కదా ఒక్కోసారి, చాలా ఆస్తి ఉంది అది ఇది అని చెప్పేసి. ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వీడియోలలో మాట్లాడతారు కదా, మంచిగా. అవును, పిల్లగాడు ఉన్నోళ్ళ పిల్లని. అవును, ఇప్పుడు గరీబ్ అమ్మాయిని తెచ్చినప్పుడు గరీబ్ అమ్మాయి అని చెప్తాము, ఉన్నోళ్ళ పిల్లగాడు అయితే ఉన్నోళ్ళకి చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటది కదా. ఇప్పుడు నేను అందరినీ ఆకర్షితం చేయాలి కదా అన్న. ఒకటే విధంగా ఎట్లుంటుంది చెప్పు? అది కూడా మేము ఎట్లా చేస్తామంటే, కస్టమర్ ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉంటుందో దానికి డూప్లికేట్ ఫైల్ రెడీ చేసుకొని చేస్తాము. ఓకే, ఏదైతే మా దగ్గర రియల్గా ఏదైతే బయోడేటా ఉంటుందో అది చెప్పము. ఓకే, దానికి డూప్ అనేది ఉంటుంది, మా దగ్గర అంత రికార్డ్స్ ఉంటాయి. ఏ కస్టమర్ అడిగినా
పలానా వీడియో చూసి మేము వచ్చినాం సార్ అని అన్నాడు అనుకో, పలానా గౌడ్స్ అమ్మాయో పలానా పద్మశాల అమ్మాయో సార్ ఈ బయోడేటా ఏంది అంటే మేము చూపిస్తాం. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి ఇంత చదువు అయితే ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గానే ఉంటుంది, హైట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. కొంచెం వాళ్ళది ఏమన్నా కింద మీద ఊర్లు, కరీంనగర్ అయితే వరంగల్ అయితే నిజామాబాద్ ఏదో పెట్టి వాళ్ళకు పంపిస్తాం. ఫస్ట్ పంపించడం జరుగుతుంది. అట్లా చేస్తే ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం, నేను కూడా డిజిటల్గా చేస్తేనే కదా నన్ను నమ్ముతారు ఎవరైనా. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదన్నా, ఎవరిని చెడగొట్టే ఉద్దేశం లేదు, ఎవరు ఇబ్బంది పెట్టాలని అయితే కాదు. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, రాగానే అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అంటే మీరు ఒక పెళ్లి జరిపించడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వరకు ఉంటారు మీరు వాళ్ళతో పాటు? అన్న మేము మా దగ్గరకు వచ్చిన కస్టమర్ వచ్చిండా, రిజిస్ట్రేషన్ మేము చెప్తాము, ఇది పరిస్థితి, రిజిస్ట్రేషన్ అయిండు. రిజిస్ట్రేషన్ అయిండు అని అంటే 2వ రోజా 3వ రోజా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అట్లా ప్రతి 15 రోజులకు ఒకసారి సర్వీస్ ఇస్తూ ఉంటాము. సర్వీస్లో భాగంగా ఏంటంటే ఆయనకి ఏవైతే జనరేట్ అయిన లీడ్ ఉంటుందో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అదే పంపిస్తాం తప్ప ఎప్పుడు చెప్పినా డేటా కలెక్షన్ చేసి పంపము. ఒక పాయింట్ పంపించిన తర్వాత ఆ సంబంధం నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. నచ్చింది అని అంటే దాని గురించి మాట్లాడతాం, నచ్చలేదు అని అంటే దాన్ని వదిలేస్తాం. ఎందుకు నచ్చలేదు, నువ్వు ఎందుకు చేసుకోవు, నీకు ఇంతకంటే మంచిది రాదు, ఇవన్నీ అనవసరమైనవి మనం మాట్లాడడం. ఎందుకంటే కన్జ్యూమర్ అనేటోళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత నాది. నేను ఏ ఫీల్డ్లో ఉన్నా అదైతే చేసుకుంటూ వచ్చినా ఖచ్చితంగా కస్టమర్ రాగానే ఆయన ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పిండో దాని ప్రకారం చేసే ప్రయత్నం చేస్తాము. లేదు రాకపోతే అయ్యా ఇట్లా పరిస్థితి ఉంది, నీ పరిస్థితి ఇది అని మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మాట్లాడడం తప్ప నాకు నోటికి వచ్చినట్టు నేనేం మాట్లాడను. అంటే ఈ కట్నాల విషయాలు ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు మీరు కూర్చుంటారా? ఖచ్చితంగా. అంటే కట్నం మనం అన్నాం, మేము గిఫ్ట్ అంటాము. కట్నం అంటే నన్ను లోపల తీసుకుపోయేస్తారే. ఓకే సరే. మేము అనేది గిఫ్టే. ఓకే. గిఫ్ట్ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటాము. ఓకే. వాళ్ళు ఇస్తారు, అది కూడా మాట్లాడతాము, సపోర్ట్ చేస్తాము. ఓకే. కానీ నాకు ఎవరైతే ఇక అది డిమాండ్ చేస్తారో కట్నం డిమాండ్ చేసేటోడికైతే పిల్లని ఇద్దని నేనే చెప్తారా? ఓకే, బరాబర్ చెప్తాం అన్న. ఇప్పుడు నువ్వు అన్నావు కదా బడబడ మాట్లాడతావు అని, నేను ఆ విషయంలో నేను కరాకండిగా నేను కట్నం ఇవ్వద్దని చెప్తా, తీసుకోవద్దని చెప్తా. ఓకే, అంతే కదా అన్న. అంతే అంతే. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు అంటే రేపు పొద్దున వాడు ఇంకేదో చేస్తాడు, అవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేస్తావా? సరే, ఇప్పటి వరకు మీరు ఎంత గిఫ్ట్ ఇప్పించారు? ఇక మీ భాషలోకి వచ్చిన నేను మా భాషలోకి రాకుండా కట్టం అనకుండా గిఫ్ట్ ఇంకా ఉంటుంది నా దగ్గర. 1 కోటి ఉంటుందా? 5 కోట్ల వరకు ఇప్పించిన. 5 కోట్లు? 5 కోట్లు. ఓకే. 5 కోట్లలో మీకెంత వస్తుంది కమిషన్? నేను ఏది మాట్లాడుకున్నా నా ఫీజు మాత్రమే, నా రెమ్యునరేషన్ మాత్రమే, నా పారితోషికం మాత్రమే. ఇంకా అది 1,00,000 అయినా 2 లక్షలైనా ఓకే, కమిషన్ బేస్డ్ కాదు. నేను ఆ రోజు నేను కట్నం ఆశకు పని చేయలే, నీకు కట్నం ఇప్పిస్తాను పని చేయలే, గిఫ్ట్ ఇప్పిస్తాను పని చేయలే. నీకు నేను 1,00,000 రూపాయలు నా ఫీజు అవుతుందన్న, 1,00,000 రూపాయలు నాకు ఇస్తే చాలు. 1,00,000 నా ఫీజు ఎక్కువనా మీది? 1,00,000 ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది, పరిస్థితిని బట్టి ఫైల్ను బట్టి. సో ఒక గరీబ్ వాళ్ళు వచ్చారు, మేము అంత ఇచ్చుకోలేమయ్యా, ఎంత ఇవ్వాలంటే ఎంత ఇవ్వచ్చానంటారు మీరు? మొన్న రీసెంట్లీ కూడా వచ్చింది నా దగ్గరికి చాలా మంది యూట్యూబ్ వీడియోలు చూసి వస్తున్నారు. అమ్మాయి వాళ్ళు చాలా, నేను అన్న మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మా డాడీ హెల్త్ బాగాలేదు, మా ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఫీజు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కామన్గా కట్టించుకుంటున్నాము, తక్కువలో తక్కువ 50,000 అయితే తీసుకుంటా. ఓకే. అమ్మాయి ఫైల్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళు ఉంటే నిజంగా ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారో చూసుకొని 50,000 రూపాయలే తీసుకుంటాను నేను. ఓకే, ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇట్లా జరుగుతూ ఉన్నాయి, అప్పుడేమో పెద్దలు కుదిరిస్తుండే. అవును. అంటే ఆ ఊర్లో పెద్ద మనిషి, ఈ ఊర్లో పెద్ద మనిషికి మాట్లాడి ఇట్లా. మీ పెళ్ళి ఎట్లయిందన్న రేఖా గారితో? నా పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ అన్న. ఓకే. పెద్దలు కుదిరిచింది, మా అమ్మ నాయన చూసిండ్రు. ఓకే. మాకు ఇంకా అక్కడ మా ఊర్లలో, మాది నేటివ్ ప్లేస్ బైన్సా ఆదిలాబాద్ కాబట్టి ఊర్లలో ఎట్లుంటుంది అన్న, మామనో కాకనో తమ్ముడో ఇంకెవరో సంబంధాలు తెస్తారు పెద్ద మనుషులు, అట్లా చూసిండ్రు, చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము, 2 పిల్లలు. ఓకే. మా అత్తగారు ఖానాపూర్. సో మొత్తానికైతే మంచి లైఫ్ని లీడ్ చేస్తారు మీరు. సూపర్ అన్న. పుణ్యంతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాం. ఓకే. ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేదు. నేను ఏదైతే పని స్టార్ట్ చేసినో నాతో పాటు ఈ విద్య అట్లనే ఉండిపోవద్దు. అంటే పెళ్ళిళ్ళు చేసే ఏదైతే క్రమం ఉందో అది నేను కొన్ని 100 మందికి 1000 మందికి నేర్పించిపోతా. ఈ భూమి దగ్గర నేను ఏదైతే వచ్చినో ఆ కార్యం పూర్తి చేసిపోతా. ఓకే. అదే 100% డ్యామ్ షూర్. ఓకే. అంటే మీరు పెళ్ళి చేసుకున్నారన్న, హ్యాపీగా ఉన్నారు. సో అంటే పెళ్ళి అనే దానికి నిర్వచనం ఏంటంటే మీరు ఏమని చెప్తారు? పెళ్ళి అనేది ఎలాంటిది అని అంటే
భార్య భర్త కలకాలం కలిసి ఉండాలనే చేసేదే పెళ్ళి. చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చీటికి మాటకి గొడవలు పడి, చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడి, డైవర్స్ చేసుకొని ఈగోలోకి పోయి ఇబ్బంది పడుతున్నారు. అవును. పెళ్ళి అనే విషయాన్ని తుంగలో దొక్కేస్తున్నారు. ఇద్దరు జీవితాలు కలవడమే కదా పెళ్ళి అంటే. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆ కలిసిన దాన్ని మీరు పూర్తి చేసుకోండి, సార్థకం చేసుకోండి. ఆ సార్థకం లేదు. నువ్వంటే ఇంట్లోనే మొగడొక పార్టీ, పెళ్ళం ఒక పార్టీ. ఏందన్నా ఇది? మనం ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? కాబట్టి పెళ్ళి అనేది చాలా గొప్పది. ఇంట్లో అందరూ కలిసికట్టుగా ఉండాలి అనుకుంటే దానికి పెళ్ళి అనేది మనకు తరతరాలుగా వస్తుంది. కాబట్టి దాన్ని అందరూ గౌరవించాలి, గౌరవంగా బతకాలి, గౌరవంగా అది బతికిస్తుంది మనల్ని కూడా. ఓకే. అంటే మీ గురించి నేను వెబ్సైట్లో చూసినప్పుడు రావడం జరిగింది. అంటే 2017 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మీరు. అవును. సో ఇప్పటివరకు ఇన్ని పెళ్ళిళ్ళు చేసిరు. అవును. సో అంటే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? మేము ఒకప్పుడు కన్సల్టెన్సీ బిజినెస్లో ఉన్నాము. ఓకే. కన్సల్టెన్సీ అంటే జాబ్ కన్సల్టెన్సీ, ఇంకేదో కన్సల్టెన్సీ మేము చేసుకునేటోళ్ళము. ఇక ఆ టైంలో ఏంటంటే మేము ఆ గేట్ల కాడ నిలబడి చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక చాలామంది ఏంటంటే మాకు అప్పటికే అరే పలానా సంబంధం ఉంటుంది, నాకు అప్పటికే పెళ్ళైంది కాబట్టి అరే నా పెళ్ళి కాలేదు, నీ పెళ్ళి కాదని చాలామంది మా దోస్తులు వాళ్ళు వీళ్ళు చుట్టాలు చెప్పేటోళ్ళు. హైదరాబాద్లో ఉంటున్నావు కదరా పోయి చెప్పు అని. ఇక నేనేం చేసిన అంటే ఇంక అట్లా కాదు, మనమే మ్యారేజ్ బ్యూరో పెడితే తప్పేముంది, ఈ వ్యవస్థలోకి మనం ఎందుకు పోవద్దు, డబ్బులు సంపాదించవచ్చు, పుణ్యమే ఉంది అనే ఆలోచనతో నేను వచ్చిన. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇక నా నరాన్ని ఎక్కించుకున్నా అన్న. ఓకే. ఇక నేనేం చేయలేను, ఇక నాది ఇది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. సో అది వేయించుకున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు జరుపుతా ఉన్నారు అంతేనా? పనే అది కదా మనదిగా, అంటే నా ప్యాషన్ అన్న. ఓకే. ప్రతి ఒక్క పెళ్ళికి వెళ్తారా మీరు సెట్ చేసిన పెళ్ళిళ్ళకు? లేదన్న, నేను ఓన్లీ బొట్టు కార్యక్రమం వరకే నా డ్యూటీ. ఓకే. నా డ్యూటీ అంతా బొట్టు కార్యక్రమం వరకే తప్ప నేను ఇంకా మళ్ళీ పెళ్ళికి వెళ్ళడం అనేది చాలా రేరింగ్. అది ఎందుకోసం అంటే నేను అందరికీ సర్వీస్ ఇవ్వాలి కదా, టైం సరిపోదు నాకు. అంటే క్లోజ్ అయిపోతారు కొంతమంది, అంటే అన్న నువ్వు సెట్ చేసిన అన్న పెళ్ళికి నువ్వు వస్తేనే చేసుకుంటా అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు, ఇంకా తప్పదు, పోతాం. ఓకే. కొన్ని సందర్భాలలో అది అందరికి వెళ్ళాలంటే సాధ్యం కాదు. మా అసిస్టెంట్లు పోయేసి వస్తారు, ఫోటోలు దిగుతారు. ఓకే. అంటే ఇప్పుడు మీ గురించి నేను మా కెమెరామెన్ చెప్పింది కాబట్టి మీ పైన నాకు ట్రస్ట్ వచ్చింది. కానీ మీ గురించి నేను మొత్తం చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తే కింద కామెంట్లు వీళ్ళు 5,000 కట్టించుకొని తర్వాత ఫోన్లు ఎత్తారు, 8,000 డిమాండ్ చేస్తారు, అది చేస్తారు, సగం మాట్లాడరు, ఫస్ట్ పైసలు పడేదాకా మంచిగా మాట్లాడతారు, పైసలు పడ్డ తర్వాత అసలు పట్టించుకోరు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఏ వ్యవస్థలో అయినా నెగిటివ్ పాజిటివ్ ఉందన్న. నేను ఇంత వ్యవస్థ రన్ చేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే పిల్లలు భోజనం చేసే టైంలో కస్టమర్ ఫోన్ చేస్తాడు. ఆ టైంలో పాపం వాళ్ళు తినే టైంలో మాకు కంటిన్యూ కాల్స్ ఉంటాయి. ఆ టైంలో మేము ఎత్తాము, లేకపోతే రెస్పాండ్ అవ్వము. ఓకే. ఏదో వాష్రూమ్కో బాత్రూమ్కో ఇంకేటో హెల్త్ బాగాలేకనో ఆమె రాదు. అప్పుడు ఏం చేస్తాడు, కస్టమర్ ఫోన్ చేస్తాడు, ఈమె ఫోన్ ఎత్తది. ఇక కస్టమర్ ఎట్లుంటారు అన్న, ఎత్తలేదని చెప్పేసి ఏదో కామెంట్ పెడతారు. కామెంట్ పెట్టినా మా వాళ్ళే. ఇప్పుడు మంచిగా పెట్టినోడే మావాడు, చెడ్డగా పెట్టినోడు మావాడు కాదని మేము ఏమంటలేము. ఎవరికైతే సర్వీస్ అందుతలేదో, ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటున్నా, నా దగ్గరికి రండి, నన్ను కలవండి, మీకు ఏం బాధ కలిగిందో అది తీర్చే బాధ్యత నాది, ఆ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. కొన్ని సందర్భాలలో అన్ని వ్యవస్థలలో ఇది జరుగుతుంది. కాబట్టి అది గుర్తించండి. మేము మిమ్మల్ని ఏం మోసం చేయడానికో ఇంకేదో చేయడానికో మేము కూర్చోలేదు. పెళ్ళిళ్ళు చేయడానికి కూర్చున్నాం, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాం. మేము ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ పెళ్ళి చేస్తే ఎంత పారితోషికం వచ్చిందో కూడా మేము రెగ్యులర్గా మేము అప్డేట్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఇన్ని రోజులు ఏం చేసినామని అంటే చేసినాము, అది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు ఏ పెళ్లి చేస్తున్నామో, ఏ మధ్యవర్తి చేసినారో, ఎక్కడ పెళ్ళి అయింది, ఏ ఏరియా పెళ్ళి అయింది అనేది కూడా మేము రిపోర్ట్ ఇస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంతకంటే ఎక్కువ జెన్యున్ మనం ఏం చేస్తాము? అవకతవకలు అనేటివి ఉంటాయి, దాన్ని పెద్దగా దూరదృష్టితో చూడకండి. నేను మీ ఛానల్ తరపున చెప్తున్నా. అంటే తెలుసో తెలియక జరిగినాయేమో, సో మన్నించండి అని మీరు అన్నారు చూడు, అదే మీరు పెద్ద మనసు అన్న. ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మనము పెళ్ళిళ్ళు చేసే వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు ఎంత ఓపిక ఉంటే మనకు అంత మంచిది. నాకే ఓపిక లేకపోతే నేనేం పెళ్ళిళ్ళు సెట్ చేస్తా? అవును. నాకే ఓపిక లేకపోతే నేను మీకేం సంబంధం కలుపుతా? నాకే ఓపిక లేకపోతే నేను నీకేం న్యాయం చేస్తా? అవునా కదా? అంతే. సో ఇప్పుడు మన వీడియో ఇంతమంది చూస్తున్నారు, ఇంతమందిలో చాలామంది పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. సో అంటే పిల్లల కోసం అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు, అబ్బాయిల కోసం అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ప్రొఫైల్ ఉన్నాయి? ఒక టాప్ 20 ప్రొఫైల్
పేర్లు చెప్పండి, అసలు ఏమున్నాయో చెప్పండి సంబంధాలు. మా దగ్గర చౌదరికి సంబంధించిన అమ్మాయి ఉంది, ఓకే కమ్మాస్ నవకన్నా. చెప్పన్నా. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/11/1995. ఓకే. ఎత్తు 5'4" ఉంటారు ఈ అమ్మాయి. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి ₹1,00,000. మరి ఈ అమ్మాయి వాళ్ళు కొండాపూర్ హైదరాబాద్లో ఉంటారు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళ రిక్వైర్మెంటు 100% సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయి కోసమే చూస్తున్నారు. కాబట్టి మరి ఇక మీరే చెప్పాలన్నా. నేనేం చెప్పాను కాదు, ఇంత బయోడేటా మీ మైండ్లో ఉంటుందా? నాకు నిద్రలో లేపినా గుర్తుంటుంది అన్న. ఓకే. పలానా అబ్బాయి బయోడేటా ఇంటి పేరుతో సహా గుర్తుంటుంది. సరే ఇప్పుడు అబ్బాయిది చెప్పండి. ఇంటి పేరుతో సహా చెప్పమన్నా. చెప్పండి, మీ ఇష్టం, అది చెప్తే చెప్పండి, లేకుంటే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే వద్దు, ఇబ్బంది కాదంటే చెప్పండి. నేను ఈరోజు మీకోసం గౌడ్స్ అబ్బాయిని తీసుకొచ్చిన. గౌడ్స్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఆయన పేరు నాగరాజ్ గౌడ్, కలాల్ నాగరాజ్ గౌడ్. మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ 14/3/1995. ఎత్తు 5'10" ఉంటారు పిల్లగాడు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేసిండు. ఈ అబ్బాయి వచ్చేసి కళ్ళు దుకాణం బిజినెస్ చేస్తాడు. మరి వీళ్ళు వచ్చేసి శంషాబాద్లో ఉంటారు. మరి ఈ అబ్బాయికి నెలకి ఇన్కమ్ ₹2,00,000 ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్లో ఎక్కడైనా పర్వాలేదు, లేదంటే తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, 10th ఇంటర్ డిగ్రీ చదివినా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు అంటున్నారు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళు సంబంధాల కోసం చూస్తుంటే ఈ రీల్ను వెంటనే షేర్ చేయాలి. సూపర్ అసలు. సో అంటే ఇప్పుడు మీరు 2 సంబంధాలు చెప్పారు కదా, ఒక చౌదరిది, ఒకటి గౌడ్స్ వాళ్ళది. అవును. సో అంటే ఇప్పుడు ఎక్కువ ఆస్తి ఉన్నోళ్ళు ఏ ప్రొఫైల్ ఉంది, అంటే ఏ క్యాస్ట్ ఉంది మీ దగ్గర ఇప్పుడు? ఇక అన్ని కులాలలో గట్టిగానే ఉన్నారు. ఓకే. అందరు డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ నుంచి ఇగో ఇన్ని కోట్లు ఇస్తాం ఒక అబ్బాయిని చూడండి అని ఏదైనా సంబంధం ఉందా? ఉంటారు. ఉందా? 5 కోట్లు 10 కోట్ల వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఓకే. 100 కోట్లు ఇచ్చేటోళ్ళురా? ఉన్నారు. అవన్నీ ఇంకా బయటకు చెప్పడానికి లేదు. మా కెమెరామెన్ కావాలంట మరి. అయింది కదా ఆల్రెడీ మొన్ననే. ఇంకో ఈ వీడి కంటే నా వాడికి అయిపోయింది, వీడికి కావాలిగా. చేద్దాం రమ్మను. అంతేనా? బరాబర్. సో అంటే ఇప్పుడు ఎవరన్నా ₹1,00,000 ఇస్తారని చెప్పేసి తర్వాత పైసలు లేకుండా కొంతమంది ఎగ్గొడతారు. సో అట్లాంటి ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటాయన్నా? ఓ చాలా అన్న. మా దగ్గరకు వస్తారు, మంచిగా పని చేయించుకుంటారు. ఇప్పుడు నేనైతే ఫోన్ ఎత్తుతలేను, 5,000 8,000 తీసుకున్నాను, నేను ఫోన్ ఎత్తుతలేను అన్నారు కదా. అట్లనే నాతోని పని తీసుకున్న తర్వాత నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఎందరు లేరు. ఎంతమంది ఎగ్గొట్టచ్చు? ఉంటారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫీజు మాట్లాడతారు అన్న, ₹1,00,000 ఫీజు మాట్లాడతాము. టైం అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీగో 30,000 ఇస్తాం తీసుకోపా, నీ ముఖానికి అదే ఎక్కువ, ఇంకా మా దగ్గర ఏడున్నాయి లేవు, నువ్వు సావాలనా, ఇక 50 ఉన్నాయి తీసుకో. రాసుకున్నది ఎందుకన్నా? ఇప్పుడు నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, నేను ఇవ్వాలా, నేను వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాము. ప్రతి వీడియోలో చెప్తున్నాము, ప్రతి దగ్గర చెప్తున్నాము. వచ్చిన కస్టమర్కు 1కి 10 సార్లు చెప్తాము, నా దగ్గర చెప్తాము, రిసెప్షన్లో చెప్తాము, సైన్ అయ్యేటప్పుడు చెప్తాము. ఇంత చేసిన తర్వాత కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఇచ్చినా ఇవ్వకున్నా నాకేం బాధ లేదన్నా. నాకు మిగిలకపోయినా బాధ లేదు. నేను వచ్చింది పెళ్ళిళ్ళు చేద్దామని, నా కార్యం నేను చేసుకుంటూ పోతా. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు, నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. సో అంటే వాళ్ళ నియత అంటారు ఇంకా. అంతే కదన్నా. ఇప్పుడు ఇవ్వకపోతే మనం ఏం చేద్దాం చెప్పు? అదే దాన్ని మేము గొడవ పెట్టుకుందామా? నేను మీ లెక్కైతే కామెంట్ రాయలేను కదా కిందికి పోయి. ఓకే. మీకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా, నువ్వు కనబడవు కదా. నేనంటే కనబడుతున్నావు కాబట్టి నా గురించి రాస్తారు, నా గురించి కామెంట్ చేస్తారు. మీరు ఏది చేసినా కామెంట్ అనేది కూడా నన్ను ముందుకు తీసుకెళ్తాదని అయితే నేను ఫీల్ అవుతా. ఆ కామెంట్ నుంచి కూడా తప్పు జరగకుండా నేను నేర్చుకుంటా. ఇప్పుడు ప్లస్సో మైనస్ ఉంటుంది అన్న. మైనస్ పాయింట్ ప్లస్ ఉన్నప్పుడు ఎవరు అడగరు, మైనస్లు ఏవైతే ఉంటాయో అవి నన్ను అడుగుతారు. ఖచ్చితంగా అవి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అయినా నాది, నేను చూస్తా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన పెళ్ళిళ్ళల్లో మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని పెళ్ళి అది ఏది, అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ ఏంది? మర్చిపోలేని పెళ్ళి అని అంటే వాళ్ళు దాదాపు ₹1,00,00,000 పైననే ఖర్చు పెట్టారు అన్న పెళ్ళికి. ఓకే. చాలా ఘనంగా చేసిండ్రు వాళ్ళ అమ్మాయి పెళ్ళి, పల్లకిలో తీసుకుపోయినరు. అంటే వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే వాళ్ళ టోటల్ ప్రాపర్టీ కూడా ఒక 4 నుంచి 5 కోట్ల లోపే. ఓకే. కానీ వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసిండ్రు వాళ్ళ అమ్మాయిది. అంటే దీన్ని చూసి నేను ఏం నేర్చుకున్నా అంటే అమ్మాయి పెళ్లి చేయాలంటే అంత ఇంటెన్షన్ ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ భూమి మీద ఉన్నారు అని నాకు అప్పుడు అనిపించింది అన్న. ఓకే. ఆ పెళ్ళిని చూస్తే ఆ భోజనాలు, ఆ విందు, ఆ ఫంక్షన్ హాలు ఇక అద్భుతం అన్నది. ఓకే. అట్లాంటి తల్లిదండ్రులకు బిడ్డ అయి పుట్టాలి. అంతేనా? అంతే కదన్నా.
ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు దాచిపెట్టుకోవచ్చు ఆ డబ్బులు, మ్మ్. దాన్ని ఇంకా ఎస్ఐపి వేసుకొనో మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటేనో నెలకు ₹1,00,000 వస్తాయి, మ్మ్. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే. సో అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కదా అన్న. సో అంటే అందరు ఏమేమి పనులు చేస్తారు అసలు? ఒకళ్ళు కస్టమర్లకు అందుబాటులో ఉంటారు, ఫోన్లు మాట్లాడడము, లొకేషన్ చెప్పడము, ఫీజుల వివరాలు చెప్పడము. ఓకే. ఇంకొందరు కస్టమర్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి సర్వీస్ ఇవ్వడము ఎట్లా ఏందనేది. కొందరు బయోడేటాలకు సంబంధించి ఏం నడుస్తుందనేది చూడడము, పర్యవేక్షణ ఉంటుంది. ఏం నడుస్తుందనేది 15 రోజులకు ఒకసారి నిజంగా జరుగుతుందా లేదా, ఆ తర్వాత మరి పెళ్లి సంబంధాలకు వీళ్ళు నిజంగా పోతున్నారా, మ్మ్. లేకపోతే ఏ సంబంధం పోయినరు, ఏం నడుస్తుంది అనేది పూర్తిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ పోతారు నా దగ్గర. మంత్లీలో ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తారన్న? మేము 4 పెళ్ళిళ్ళు చేస్తామన్నా. మంత్లీ 4 పెళ్ళిళ్ళు? ఖచ్చితంగా 4 చేస్తాం. 4 చేస్తేనే మాకు కడుపు నిండుతుంది, లేకపోతే కష్టం. ఓకే. 4 లక్షలు వస్తాయా, 8 లక్షలు వస్తాయా, 12 లక్షలు వస్తాయా? అంత సీన్ లేదన్న. ఓకే. 20 లక్షలు వస్తాయా? అంత లేదన్న. 50 లక్షలు వస్తాయా? నేను ఇట్లుంటానా? మ్మ్. తీసుకున్నా రికార్డ్ అంతా తీసుకున్నా బ్యాంక్ సరే, అకౌంట్ 2017 నుంచి ఇప్పుడు 2025 వరకు సో మీరు ఎంత సంపాదించారు? ఎన్ని కోట్ల ఆస్తి అంటే ఈ దీనివల్ల, మ్యారేజ్ బ్యూరో వల్ల? నేను కోటేశ్వర్లే కనబడుతున్నాను నీకు. నేను కోటీశ్వర్లు అందరూ ఇట్లనే ఉంటారు కదా, ఉండరా? నేను ఇప్పుడు కోటేశ్వరున్నా. ఆ చేతిలోకి రింగ్లు అవన్నీ కనిపిస్తున్నాయిగా, నా సోకు. అంతేనా? నాకు వేరే భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోదాం. నాకేం భూములు ఉన్నాయి చూడండి, ఓకే. ఏం ఇల్లు ఉన్నాయి చూడు. నాకు ఉండదానికి ఇల్లే లేదన్నా. అంటే సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదన్నా. నమ్మల్లా? చెక్ చేసుకో అని చెప్తున్నా కదా. అదంతా పక్కన పెట్టన్నా. ఒకటి, ఇప్పుడు మీరు రింగులు పెట్టుకోరు కదా, అవును, అవి గోల్డ్ కదా? 100% గోల్డ్. మరి ఆ రింగులు పెట్టుకున్నంత మాత్రం ఈ రింగుల వాల్యూ ఎంత 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 ఉంటుంది నువ్వు చెప్పాను. ఒక 5 లక్షలు ఉండొచ్చు. ఉంటుంది. మరి 5 లక్షలు ఫ్లాట్ రాదా? వస్తాడాలనుకుంటే కొనొచ్చు. హైదరాబాద్ ఏం రాదన్న. హైదరాబాద్ నాకు 5 లక్షలకు నువ్వు ఇప్పి నీకు రింగులు ఇన్ని ఇచ్చేస్తా. హైదరాబాద్ కదా, మీ ఆదిలాబాద్ లో కొనుక్కోవచ్చు కదా. ఆదిలాబాద్ నాకు ఉంది, ఇల్లు వాకిలు ఉంది, నాకు మా అమ్మ నాయన సంపాదించింది ఉంది, నాది నాకు ఉందాడా. ఇంతకు ముందు ఆస్తి లేదేమని అన్నారు. ఏ ఆస్తి? ఏదైనా హైదరాబాద్ లో ఆస్తి. హైదరాబాద్ అని మనం లేదు లేదు లేదు, నేను హైదరాబాద్ లో ఆస్తి అన్న. ఓకే. నేను అక్కడ కాదు, అక్కడ ఇల్లు ఉంది, ఒక ప్లాట్ ఉంది, మా అమ్మ నాయన సంపాదించింది ఉంది, నేను కాదనట్లేదు. సో జెన్యున్ గా మాట్లాడుతారు కాబట్టి సో ఎన్ని సంపాదించవచ్చు? ఎట్లా చెప్పంటావు అన్న, ఎంత సంపాదించాను? 1 కోటి నేను సంపాదించింది ఇన్వెస్టే చేస్తున్నా అన్న. ఓకే. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా? బిజినెస్లో నాకేమీ లేవు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అంటే రెగ్యులర్గా జీతభత్యాలు టయానికి ఇవ్వడం, నా ఎంప్లాయీస్ని మంచి చూసుకోవడం, వాళ్ళ మంచి చెడు ఉంటుంది అన్నీ చూసుకోవడము, దాన ధర్మాలు చేస్తా, గుళ్ళు గోపురాలు తిరుగుతా, నా సోకు అది. ఇంకా నాకు వేరే ఆలోచనలు ఏం లేవు. ఉన్న దాంట్లో సుఖంగా బతకాలని నేనైతే ఫీల్ అవుతా. ఇక కోట్లు ఉన్నాయా లేవా నా మనసు తెలుసు. మీకేం చెప్పినా మీరు నమ్మరు, దానికి నేనేం చేయలేను. ఓకే. నమ్మరాన్ని ఫిక్స్ అయిపోయారు కదా మీరు ఎక్కడ పోయి. ఉన్న వాస్తవం అంతే కదా. ఎందుకంటే మీరు అబద్ధం చెప్తారు, మీరు ముందే చెప్పుకుంటారు ఏమో. లేదు లేదు, అబద్ధం చెప్పడానికి ఆప్షనే లేదు కదా. నా బ్యాంక్ అకౌంట్ ఇస్తా, చెక్ చేయు, మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? 1 అకౌంట్ ఇస్తే కదా 10 ఉండొచ్చు మీకు అకౌంట్లో. లేవన్నా, ఓకే. అకౌంట్లో 10 ఏం లేవు. ఏమున్నా నా భార్య పేరు మీద ఉన్నాయి, అవే మీకు అవేం దాచిపెట్టేది ఏం లేదు. నాకు తీస్తే మొత్తం తెలుస్తుంది అన్న, అక్కడ దాచిపెట్టడానికి ఏం లేదు. లేదు, మీరు మాట్లాడుతుంటే నిజాయితీగా మాట్లాడుతున్నారు అన్నట్టు అర్థమైపోతుంది. సో ఫైనల్గా మీ మ్యారేజ్ బ్యూరో గురించి మీరు ఏం చెప్పుకుంటారు జనాలకి? నా కస్టమర్ శ్రేయోభిలాషులకు నేను చెప్పేది ఒకటే విన్నపం. మీకు పెళ్ళి కావాలని ఆలోచన ఉంటే మీ మామ చూడడు, మీ కాక చూడడు, నీ చుట్టం చూడడు, నీ బంధువు చూడడు. నేనైతే మీకోసం ఒక దుకాణం పెట్టుకొని కూర్చున్నా, అదే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. నా దగ్గరికి మీరు రండి, బరాబర్ మీ పెళ్లి చేసే బాధ్యత నాది. కానీ కండిషన్ ఒకటే, నా మాట మీరు పూర్తిగా వినాలంటే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మాట్లాడతాను, నాకు నోటికి వచ్చింది మాట్లాడా. కాబట్టి దయచేసి కొంచెం మా దగ్గరికి వచ్చిరంటే మీరు మమ్మల్ని గౌరవించుండ్రి. ఈ బ్రోకర్ గాడి దగ్గరికి ఆడిపోయినాము ఈడిపోయినాము అని అనుకుండ్రి. మీ పెళ్లి సంబంధాలు కలుపుతున్న పెద్ద మనిషి అని నన్ను గౌరవించుండ్రి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, మీ పెళ్లి కూడా అవుతుంది. సో లాస్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మాట్లాడండి కాబట్టి. బ్రోకర్ అని అంటారు కదా, మరి ఇట్లా బ్రోకర్ అని ఎవరిని అలా? నాకు తెలియదు అన్న. ఇప్పుడు పెళ్ళిలో బ్రోకర్ అంటారు కదా. పెళ్ళిళ్ళ బ్రోకర్ అని ఇప్పుడు ఇంగ్లీష్లో బ్రోకరేజ్ అనేది ఓకే, కానీ మన తెలుగు వాడక భాషలో బ్రోకర్ అని ఎక్కడ వాడతాం? దాన్ని ఎలాంటి సంబంధాలు గడిపేటోని వాడతాము. ఓకే, సరే. బ్రోకర్ అంటే ఏందన్న? నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా. బ్రోకర్ అంటే మధ్యవర్తి, బ్రోకరేజ్ తీసుకునేటోడు బ్రోకరే. ఓకే. ఇంగ్లీష్ పదం కరెక్టే, అది బ్రోకర్ అనొద్దు అన్నారు కదా, అందుకని అడిగినా నేను. అంతే. నీకు అంటే అను, నేనేం కాదంటలేను కదా. ఓకే. ఇప్పుడు పెద్ద మనిషిని ఆ భాషతోని అనవసరమైన పదజాలం ఎందుకు వాడతావు? ఓకే.
మా అన్న లేకపోతే మధ్యవర్తి అని మాట్లాడు, అది ఒకటే దొరికింది నీకు, బ్రోకర్ ఒకటే ఉందా, వేరే భాష లేదా? అయితే మీకు కోపం వస్తుంది ఎవరన్నా అంటే 100% వస్తుంది అన్న. ఆ, మీకు రాదా? నేను చేస్తలేగా, నీకు కాదన్నా, నేను చేస్తలేగా అన్న ఇప్పుడు ఆ మాట నువ్వు నా ప్లేస్లో ఉండి పని చేస్తే మీకు రాదా అని నేను అన్నా. ఎవరికైనా వస్తుంది అన్న. కానీ ఆ మాట అంటారు కాబట్టి అట్లా పిలవడం జరుగుతుంది కాబట్టి పెళ్ళిళ్ళ పేరయ్యాను, ఓకే. పెళ్ళిళ్ళ పేరయ్యాను. సో మీరు ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారా? మన పెళ్ళిళ్ళ పేరయ్యాను మీరు కలవచ్చు. సో కింద స్క్రీన్ మీద కూడా మీ నెంబర్ ఇస్తాం. సో మీకు ఎట్లాంటి సంబంధాలు కావాలి ఏంది అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫోన్ చేసి. సో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం, మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫైనల్గా మీ ఎంప్లాయీస్ని పరిచయం చేద్దామన్నా. ఖచ్చితంగా. ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సాయిబాబు ఒక్కడే సంబంధాలు చూస్తున్నాడు అనుకుంటున్నారు. నేను కాదు, నా వెనక పెద్ద టీం ఉన్నది. ఇగో మా టీంను పరిచయం చేస్తున్నా చూడండి. జ్యోతక్క, నవ్య, శిరీష, ప్రవళిక, అంజలక్క, లక్ష్మి, మణిమాల, సుస్మిత, మయూరి, లావణ్య, వీళ్ళందరూ నా టీము. ఇంకా 10-12 మంది ఉన్నారు. వాళ్ళు సంబంధాలు చూపించదలిపోయినరు, ఇలా లేరు. మరి ఇంకా మీరే ఆలోచించి మా దగ్గరికి వచ్చిండ్రంటే సర్వీస్ అందుతలేదా మీరే ఆలోచన చేసుకోండి. ఇక అందరికీ నమస్తే అండి. నేను తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో 3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అందరికీ సర్వీస్ అనేది పూర్తిగా అందుతుంది. కానీ కామెంట్స్ అనేటివి మీరు రాస్తున్నారు. ఏమని అంటే మాకు సర్వీస్ అందడం లేదనేసి రాస్తున్నారు. కానీ మేమందరికీ సర్వీస్ ఇస్తున్నామని అనుకుంటున్నాము. మిస్టేక్స్ ఉంటే మేము కూడా సరి చేసుకుంటామండి. మీరు కామెంట్స్ అనేది కామెంట్ రూపంలో కాకుండా మాకు కాల్ చేసి చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. మా అందరినీ ఎంతగానో ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలండి. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో అందరికీ 100కి 100% అనేది సర్వీస్ అనేది ఖచ్చితంగా అందుతుంది. మీ అందరి అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం.